నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని నాగలవెల్లటూరు గ్రామ చెరువుకు గండిపట్టడంతో విషయం తెలుసుకున్న సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి సోమవారం సాయంత్రం చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్తులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. సోమశిల దక్షిణ కాలువ 5L నుండి విడుదలయ్యే నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రితో పాటు సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి రైతులు పండిస్తున్న వరి పంట కోత దశలో ఉండడంతో నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటుంటే సంబంధిత అధికారులు మాత్రం గండిపడిన విషయం తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తూ చరవాణి ద్వారా సంప్రదిస్తుంటే నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం ఇందులో కొసమెరుపు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగలవెల్లటూరు గ్రామంలోని చెరువుకి గండిపడడం వెంటనే గ్రామస్తులు తెలియజేయడంతో అధికారులను అప్రమత్తం చేసి సోమశిల దక్షిణ కాలువ నుంచి 5L ద్వారా వచ్చేటువంటి నీరుని ఎంబటే ఆపివేయడం జరిగింది. అదేవిధంగా చెరువుకి సంబంధించినటువంటి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం నీరు అధికంగా వెళ్తుండడంతో కొంచెం నీటి ప్రవాహం తగ్గితే కానీ చర్యలు చేపట్టలేని పరిస్థితిని ఎక్కడనే ఉంచి సమీక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అధికారులు, నీటి సంఘాలు అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ఎలా క్లోజ్ చేయాలి, పడినటువంటి గండిని ఏ విధంగా మనం పూడ్చాలనేటువంటి దాని మీద మాట్లాడుకొని రేపు పొద్దున్నే రేపు పొద్దుటికి నీరు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. నీళ్లు ప్రవాహం తగ్గిన వెంటనే దాన్ని పూర్తిగా గండిని పూడ్చేందుకు మేము కృషి చేస్తాం. దీనికి ఈ గండి పడిందని చెప్పి తెలిసిన వెంటనే ఎంబటే మన గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎంబటే యుద్ధ ప్రాతిపదికన దానిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. రేపు పొద్దున నీరు అదుపులోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా గండిని పూడ్చే ప్రయత్నం మాత్రం చేస్తాం. రేపు మధ్యాహ్నం వరకు గండి పొడుస్తామని ఆశ వ్యక్తం చేస్తున్నాం.